షేప్ వైజ్ కట్ చేస్తాడు దాన్ని, ఎయిర్ ప్రెషర్తో కట్ చేస్తాడు అనమాట దాన్ని, అంతే సింపుల్. అతను అది పర్టికులర్ స్ట్రిప్స్ పైన బ్రాండ్ కావాలి కదా, మనకి ఏ బ్రాండ్ వస్తుందో ఆ బ్రాండ్ని ఆమె స్క్రీన్ ప్రింట్ లాగా చేస్తారు కదా, దాన్ని అట్లా చేస్తుంది అనమాట. చూడండి అన్ని వాక్యూమ్ ఉందండి అక్కడ బ్యాక్ సైడ్లో, అది ఇట్లా అబ్జర్వ్ చేస్తూ ఉందన్నమాట. మీన్స్ గాలి పీలుస్తూ ఉంటుంది కదా, ఎగ్జాస్ట్ ఉంటుంది కదా, సేమ్ అట్లాంటిది అది. దానికి దీనికి డిఫరెన్స్ నేను చూపిస్తాను చెప్తున్నాను అతను. దానిపైన ఏంటంటే మన మ్యానుఫ్యాక్చరింగ్ టైంలో గ్లాసెస్ పైన గీతలు పడతాయి కదా, దాన్ని పడకుండా దాని సపోర్టింగ్ లాగా ఒక స్టిక్కర్ అనమాట పైనుంచి. అంటే ఫైనల్ ప్రొడక్షన్ స్టేజ్లోకి వచ్చేసినాయి కాబట్టి ఆ స్టిక్కర్ అనేది తీసేస్తారు. మెటల్ ఫ్రేమింగ్ ఉంటుంది కదా, మెటల్ ఫ్రేమ్తో చేస్తుంది. నీట్గా క్లీనింగ్ వెనకాల దాని స్టిక్కర్స్ అని తీసేస్తారు. చూడండి దీంట్లో ఇంకా ఏంటంటే ఫ్రెండ్స్, యాక్చువల్లీ మనము మన బ్రాండింగ్ ఇవ్వచ్చు అనమాట. మీన్స్ ఈ పర్టికులర్ నాకు ఈ బ్రాండ్తో నాకు కావాలి అని చెప్పేసి అంటే ఆ బ్రాండ్తో వాళ్ళు చేసిస్తారు మనకి. అంటే ఆ పక్కన ఉన్న సైడ్స్ ఉన్న స్ట్రిప్స్ ఉంటాయి కదా, దానిపైన బ్రాండ్ అంటించిస్తారు, లేకుంటే గ్లాస్ మీద బ్రాండ్ అంటించిస్తారు అనమాట. మన పేరు వచ్చేటట్టు చేసి మనకి ఇస్తారు వాళ్ళు. వచ్చేసి ఫ్యాక్టరీకి సంబంధించిన మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అనమాట. అందుకే చూసారు అన్ని ఫొటోస్ అవన్నీ కనబడుతున్నాయి మీకు, ఫొటోస్ తీసేవన్నీ ఓన్లీ అవన్నీ అంటే చూపించడానికి, క్లయింట్స్కి అందరూ చూపించడానికి. అన్ని డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ వెరైటీస్తో ఉన్నాయి ఇవన్నీ గ్లాసెస్. నేను ఏంటంటే మీకు అన్ని డిఫరెంట్ యాంగిల్స్ నుంచి చూపిద్దామని చెప్పేసి అనుకున్నాను. ఇంతకుముందు ఏంటంటే అన్ని రొటీన్గా చూపిస్తున్నాను కదా, ఈసారి కొంచెం ఈ ఫ్యాక్టరీ విజిట్ మాత్రం డిఫరెంట్గా చేద్దామనేసి అనుకున్నా. సో దీంట్లో మొత్తం మనము ఆ ప్రాసెస్ ఎలా చేస్తారు, ఏం సంగతి, ఆ మిషనరీ ఏం యూజ్ చేస్తారు కూడా నేను మీకు క్లియర్గా ఈ వీడియోలో టోటల్ డీటెయిల్స్ మొత్తం నేను చూపిస్తాను. యాక్చువల్లీ కొన్ని విషయాలు మీకు చెప్తే కొన్ని డైజెస్ట్ కూడా అవ్వవు. సో అన్ఫార్చునేట్లీ ఏంటంటే చెప్పక తప్పదు అన్నట్టు నేను చెప్తున్నాను అనమాట. యాక్చువల్లీ మనము అనుకున్న బ్రాండ్స్ ఉంటాయి కదా, ఏ బ్రాండ్ గురించి నేను చెప్పాను, ఆ బ్రాండ్స్ అనేది మ్యానుఫ్యాక్చర్ ఇక్కడ అవుతాయి, కానీ ఆ బ్రాండ్ ఒకటి వాళ్ళు అంటిస్తారు అనమాట దానిపైన. ఆ పర్టికులర్ పేరు వేసేసి వాళ్ళు మార్కెట్లో సేల్ చేస్తారు. మీరు ఈ ప్రొడక్షన్ ప్రాసెస్ చూడండి, మీకే క్లియర్గా అర్థమవుతుంది దానికి ఎంత మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అవుతుందో మీకు తెలుస్తుంది అనమాట. సో చైనాని ఇన్వెన్షన్ అనమాట, చైనీస్ వాళ్ళకి స్పెషల్లీ చెప్పాలంటే ఈ మిషనరీ మీరు ఆల్రెడీ గుర్తుపట్టారా, ఇంజెక్షన్ మోల్డ్ మిషన్. అప్పుడు మనం పెద్ద మిషన్స్ చూసాము, ఇవన్నీ చిన్న మిషన్స్ అనమాట. హ్యాండిల్స్, దాని ఫ్రేమ్స్ అవన్నీ తయారు చేయడానికి ఈ మిషనరీ అని యూజ్ చేస్తారు. ఇదేంటంటే బల్క్లో ఉంటాయన్నమాట. ఆ పర్టికులర్ ఫ్రేమ్లో, ఆ పర్టికులర్ మోల్డ్లో బల్క్ ఉంటాయి, 10 పీసెస్ 20 పీసెస్ అట్లాంటివి అవి వస్తూ ఉంటాయి. మనము కింద వాళ్ళు చేస్తూ ఉంటారు అనమాట. మీకు చూపిస్తాను మళ్ళీ ఒకసారి చూడండి క్లియర్గా. చూసారండి, అది వచ్చి వాటర్లో పడతాయి, దాన్ని తీసేసి ఆయన పక్కన పెడుతున్నాడు. చూడండి ఈయన మనకి చూపిస్తాడు ఫ్రేమ్, సేమ్ ఆ షేప్లో వస్తుంది అనమాట. దాన్ని కొంచెం పాలిషింగ్ చేస్తే సరిపోద్ది. ఈ ఫ్రేమ్ అనేది టోటల్గా ఆ మోల్డింగ్ మిషన్ నుంచి వచ్చిన ఫ్రేమ్ అనమాట. క్వాలిటీని బట్టి మనకు ఉంటుంది అనమాట. చూడండి దాని క్వాలిటీ కూడా మనకి చూపిస్తున్నాడు ఎలా ఉంది సంగతి అని చెప్పేసి. దీంట్లో వాళ్ళు షేపింగ్ చేస్తారనమాట. మీకు అది కూడా నేను క్లియర్గా నేను చూపిస్తాను. గ్లాస్ ఉంటుంది కదండి, గ్లాస్ని కరెక్ట్ షేప్లో కట్ చేస్తారు, ఆ పర్టికులర్ మోల్డ్కి సంబంధించిన షేప్లో కట్ చేస్తారు. చూడండి చూసాక అతను చూపిస్తున్నాడు మనకి, అది టోటల్ షేప్ అనమాట. అది వచ్చి ఒక షీట్ లాగా వస్తుంది అక్కడ, చూసారు కదండి షీట్. దాన్ని ఇప్పుడు అతను కరెక్ట్గా ఆ షేప్ వైజ్ కట్ చేస్తాడు, దాన్ని ఎయిర్ ప్రెషర్తో కట్ చేస్తారు అనమాట. దాన్ని ఆ పక్కన స్క్రాప్ కూడా వాళ్ళు మొత్తం మళ్ళీ యూజ్ చేస్తారండి. అది మళ్ళీ మెల్ట్ చేసి మళ్ళీ చేయడం స్టార్ట్ చేస్తారన్నమాట. సో చూడండి ఎట్లా కట్ చేస్తాడో, అంతే సింపుల్. అతను అది తిప్పేది నార్మల్గా తిప్పుతున్నాడు, కానీ అది ఏంటంటే ఆల్రెడీ అది ప్రీసెటెడ్ అనమాట. అది ఆల్రెడీ ఆ సెట్టింగ్స్ ఉన్నాయి కదా, ఇట్లా మూవ్ చేసేది కరెక్ట్ ప్రీసెట్ ఆల్రెడీ సెట్ అయి ఉంది కాబట్టి అది కటింగ్ కూడా సేమ్ ఎగ్జాక్ట్ షేప్లో వస్తుంది, అటు ఇటు ఏం తేడా కాదు. ఈయన వచ్చేసి ఆ లెన్స్ని పర్టికులర్ షేప్లోకి తీసుకొస్తున్నాడు దాన్ని. అదేంటే కొంచెం బెండ్ అయి ఉంది కదా, ఇది వచ్చేసి కరెక్ట్గా దాన్ని ఆ షేప్లోకి తీసుకొస్తుంది అనమాట. అది మొత్తం కార్నర్స్ అన్ని కొంచెం ఫిల్టర్ చేసేసి నీట్గా చేస్తుంది కదా, అదనమాట. చూడండి ఇది మన ఫైనల్ ప్రోడక్ట్, గ్లాస్ కూలింగ్ గ్లాసెస్ దాంట్లో. అది చూడండి ఎలా కట్ చేస్తుందో. ఇవన్నీ స్ట్రిప్స్ అనమాట, ఈ పక్క ఉన్న స్ట్రిప్స్. అది కరెక్ట్ ఆ గ్లాస్ షేప్లో తీసుకొచ్చి అది కట్ చేస్తుంది, అది షేప్లో అంటే మనకు పర్టికులర్ షేప్లో. పైన మిషనరీలో మొత్తం వాళ్ళు అంతా ఫీడ్ చేసి పెడతారు అనమాట, దాన్ని బట్టి ఆ షేప్స్ వస్తాయి. ఆయన చూడండి సల్మేటర్స్ 2 మిషన్స్లో పెడతా ఉన్నాడు అతను. ఇది వచ్చేసి ఓకే, ఇక్కడ వచ్చేసి బ్రాండింగ్ చేస్తుంది. పర్టికులర్ స్ట్రిప్స్ పైన బ్రాండ్ కావాలి కదా, మనకి ఏ బ్రాండ్ వస్తుందో ఆ బ్రాండ్ని ఆమె అది స్క్రీన్ ప్రింట్ లాగా చేస్తారు కదా, దాన్ని అట్లా చేస్తుంది అనమాట. చూడండి ఆ బ్రాండ్ మనకి ఎక్కువ ఫోకస్ అవ్వట్లేదు మన కెమెరాలో, సారీ. ఫోకస్ అయినా నేను చూపించలేను, ఎందుకంటే చాలా మటుకు చాలా బ్రాండ్స్ మీకు తెలిసినవి ఉంటాయి. సో అది మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది కదా, బ్రాండ్స్ చెప్తే కొంచెం మంది ఫీల్ అవుతారు, అందుకే నేను చెప్పట్లేదు దాని గురించి.
ఇక్కడ వచ్చేసి అన్ని మొత్తం బ్రాండింగ్స్ అన్నీ అవుతాయి అనమాట ఈ సెక్షన్లో. చూసారా ఆమె క్వాలిటీ చెక్ చేస్తుంది అవన్నిటికీ. ఇది చూడండి, ఇది వచ్చేసి ఫైనల్ అసెంబ్లీ. చూసారు కదా ఆ పిన్, ఆ మోల్డింగ్ పీవీసీ, అది ఫ్రేమ్, మెయిన్ ఫ్రేమ్ వచ్చి పీవీసీ, దాని పక్కన సైడ్ వచ్చేసి వుడ్తో చేస్తున్నాను. చూడండి ఈమె క్లిప్స్ యాడ్ చేస్తుంది దానికి. సైడ్కి సపోర్టింగ్ స్క్రూస్ ఫిట్ చేయడానికి క్లిప్ కావాలి కదా, అది ఉంటాయి కదా అది. మీరు చూసినప్పుడు ఆ మిషన్స్ కూడా చూడండి, మీకు ఐడియా వస్తుంది. యాక్చువల్లీ ఆ మిషన్స్ కూడా అంత ఎక్స్పెన్సివ్ మిషన్స్ ఏం కాదు. ఏమొచ్చేసి హ్యాండ్తో టైట్ చేస్తుంది స్క్రూస్, ఆ క్లిప్స్ ఉంటాయి కదా సైడ్ క్లిప్స్, ఎందుకంటే ఇది వుడ్ కదా. చూడు ఇట్లాంటి ఫ్యాక్టరీస్ స్టార్ట్ చేస్తే ఏంటంటే మన అన్స్కిల్డ్ పీపుల్, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నా కానీ పర్టికులర్ ఒక విలేజ్లో స్టార్ట్ చేస్తాం అనుకోండి, ఆ విలేజ్లో ఇంచుమించు చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈ చైనా వల్ల అడ్వాంటేజ్ అదొకటే అనమాట. యాక్చువల్లీ ఇది ఒక పర్టికులర్ విలేజ్లో సెటప్ చేశారనుకోండి ఫ్యాక్టరీ, ఆ విలేజ్కి సంబంధించిన ఆడవాళ్ళు వాళ్ళందరూ వచ్చేసి దీంట్లో పని చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. వాళ్ళకి కూడా ఒక సోర్స్ ఆఫ్ రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది ఈజీగా. చూసారు కానీ క్లిప్ ఎలా ఫిట్ చేస్తుందా ఆమె. పెయింటింగ్ సెక్షన్ అండి. జనరల్గా కలర్స్ ఉంటాయి కదా, ఫ్రేమ్ కలర్స్కి దానికి డిజైన్ పెయింటింగ్స్ ఉంటాయి కదా, అది చేస్తానమాట ఇక్కడ. ఆ పెయింట్స్ కూడా నార్మల్ పిల్ ఆఫ్ అయిపోయే పెయింట్స్ కానీ చాలా పవర్ఫుల్ పెయింట్స్ ఉంటాయి అవి. అది ఒకసారి పట్టుకుందంటే ఇక మళ్ళీ పోదనమాట. చూడండి నేను చూపిస్తాను మీ దగ్గర నుంచి. ఇవన్నీ ఏంటంటే వాళ్ళు సీక్వెన్స్లో సెట్ చేసి ఇస్తారు అతనికి, అతను పెయింట్ చేసి దాని పక్కన డిస్ప్లేలో పెట్టేస్తారు. చూడండి ఇది గ్రీన్ కలర్ పెయింట్ అవుతుంది, అక్కడ బ్లాక్ కలర్ పెయింట్ అవుతుంది. ఇవన్నీ నార్మల్గా వచ్చినాయి, వైట్ కలర్లో వచ్చింది. ఇప్పుడు దానికి డిజైనింగ్ పెయింట్స్ అన్నీ వేస్తుంటారు మెల్లిమెల్లిగా. చూడండి ఇక్కడ సైడ్ నార్మల్గా పెయింట్ అవ్వండి, అటు సైడ్ పెయింట్ అయింది, తీసాడు అతను. పెయింట్ అయిపోయింది కదా, ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి ఎండబెడతాడు దాన్ని. ఓకే, చూడండి ఇంకోటి లిఫ్ట్ చేస్తున్నాడు, ప్లెయిన్గా ఉన్నది. ఇది వచ్చేసి మొత్తం పెయింటింగ్ సెక్షన్ అనమాట, పెయింటింగ్ స్టేషన్. ఆ పెయింట్ అన్నీ వ్యాక్యూమ్ ఉందండి అక్కడ బ్యాక్ సైడ్లో, అది ఇట్లా అబ్జర్వ్ చేస్తూ ఉందన్నమాట. మీన్స్ గాలి పీలుస్తూ ఉంటుంది కదా, ఎగ్జాస్ట్ ఉంటుంది కదా, సేమ్ అట్లాంటిది అది. వెళ్దామండి. ఇక్కడ వచ్చేసి ఆమె అవి ఉన్నాయి కదా ఫ్రేమ్స్కి, దానికి స్టిక్కర్స్ పీకేస్తుంది అనమాట. మీన్స్ లైన్స్ అవన్నీ పడకుండా నీట్గా ఉన్నారు కదా గ్లాసెస్, అవి తీసేస్తుంది అనమాట. దాన్ని బట్టి పక్కన పెట్టుకుంటే చూడండి ఎంత క్లీన్గా ఉన్నాయి అవి. చూడండి దానికి దీనికి డిఫరెన్స్ నేను చూపిస్తాను, చెప్తున్నాను అతను. దానిపైన ఏంటంటే మన మ్యానుఫ్యాక్చరింగ్ టైంలో గ్లాసెస్ పైన గీతలు పడతాయి కదా, దాన్ని పడకుండా దాని సపోర్టింగ్ లాగా ఒక స్టిక్కర్ అనమాట పైనుంచి. ఇప్పుడు ఏంటంటే ఫైనల్ ప్రొడక్షన్ స్టేజ్లోకి వచ్చేసినాయి కాబట్టి ఆ స్టిక్కర్ అనేది తీసేస్తారు. చూడండి ఆమె ఎలా పుల్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంచుమించు ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. ఇది క్యూసీ చెకింగ్, క్వాలిటీ ఎట్లా ఉంది ఏం సంగతి చెక్ చేసుకుంటుంది ఆమె. ఇన్ కేసు ఏమైనా డిఫెక్ట్ ఉందంటే అది పక్కన పెట్టేస్తారు, అది దాన్ని రెక్టిఫై చేయడానికి ట్రై చేస్తారు అనమాట, ఎందుకంటే డిఫెక్ట్ వచ్చిందని చెప్పేసి. ఓకే, సో మీరు ఎస్టిమేట్ వేయండి ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఎంత అవుతుంది, ఏం ఖర్చు మీకు ఐడియా వస్తుంది కదా ప్రాపర్గా. ఒక్క గ్లాస్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఎంత అవుతుంది, మనం ఎంత బై చేస్తున్నామో మనకు తెలుస్తుంది అప్పుడు. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, యాక్చువల్లీ వీళ్ళు బల్క్లో మ్యానుఫ్యాక్చర్ చేస్తారు కాబట్టి చాలా చాలా చీప్గా ఉంటాయి అన్నమాట. ఇవి చాలా తక్కువ రేట్లో ఉంటాయి. ఇవన్నీ బ్రాండింగ్ అనమాట, బాక్సింగ్ అనమాట. బాక్స్ చేస్తున్నారు, ఇంకా ప్యాకింగ్, ఫైనల్ ప్యాకింగ్ చేస్తున్నారు.